నమస్కారం అండి. ఇటీవల మంగళగిరి టెక్స్టైల్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక దొంగతనం జరిగింది. దానికి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో 73/2026గా ఈ నెల గత నెల 28వ తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుని మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ముద్దాయిలైనటువంటి కలవకొల్లు గోపి ఎలియాస్ గోపిరాజు, అలాగే తమ్మిశెట్టి సత్యనారాయణ, సాలిపల్లి ప్రసాద్, కలివరపు మోహన్ కుమార్, తిరుపతి అనిల్ కుమార్, షేక్ హుస్సేన్, చిన్నపరెడ్డి కోటిరెడ్డి, బారెడ్డి రామరెడ్డి, అరవ అయ్యప్ప వీళ్ళని అందరినీ కూడా ఈరోజు అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుండి 45,20,000 రూపాయలు క్యాష్, అలాగే మహీంద్రా బొలెరో పికప్ వ్యాను, మహీంద్రా స్కార్పియో వెహికల్, స్వరాజ్ ట్రాక్టరు, అలాగే 41 ఎలక్ట్రిక్ మోటార్స్ వీరి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కేసు పూర్వాపురాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మంగళగిరి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది డాక్టర్ గోలి నాగసైనరావు గారు, ఈయన కార్డియాలజిస్ట్, ఈయన ఫేమస్ డాక్టర్ గారు. ఈయన 2006 సంవత్సరంలో చినకాకాని గ్రామంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి ప్రారంభిస్తారు. దీని నిమిత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దాదాపుగా 26 కోట్ల రూపాయలని లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లోను రీపేమెంట్ జరపకపోవడం వలన ఈ ఎస్బీఐ వాళ్ళు ఎన్సిఎల్టీలో పిటిషన్ వేస్తారు. దాని మీద ఎన్సిఎల్టీ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద కూడా ఈయన ఆ లోను పే చేయకపోవడం వలన ఆక్షన్ పెడతారు. ఆ ఆక్షన్లో కొంతమంది వ్యక్తులు దాన్ని దాదాపుగా 26 కోట్ల రూపాయలకి ఆక్షన్ పాట జరుగుతుంది. ఆ పాట పాడుకున్న వ్యక్తులు కూడా ఆ అమౌంట్ని తిరిగి చెల్లించకపోవడం వలన ఎన్సిఎల్టీ వారు డైరెక్షన్ ప్రకారం రెజల్యూషన్ ప్రొఫెషనల్గా ఎమ్మెనేని ఈశ్వరరావు అనే ఆయన్ని నియమిస్తారు. అంటే ఆ ప్రాపర్టీని కస్టడీకి తీసుకోమని చెప్పి ఆయనకు అప్పచెప్తారు. ఆయన